హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మేమైతే ట్యూస్డే మార్నింగ్ అయితే నెహ్రూ జూ పార్క్ అయితే వెళ్ళినామన్నమాట. పిల్లలతోటి మేము ఓన్లీ మా ఫ్యామిలీ వరకు అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఎంజాయ్ అయితే చేసినాం అనమాట లోపల, కానీ నడుచుకుంటూ వెళ్ళినాము మేము. కొంచెం కాళ్ళు అయితే లాగినాయి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నేను అన్ని కవర్ అయితే చేసిన అనమాట. మేము చూసినంత వరకు అయితే అన్ని కవర్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడైతే తాబేళ్ళు అయితే చిన్న చిన్న తాబేళ్ళు అయితే వాటర్లో ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇది లయన్ అనమాట. ఇది సింహమే కానీ బ్లాక్ కలర్లో ఉంది. ఇది బ్లాక్లో ఉందన్నమాట. ఇది మాత్రం విచిత్రంగా ఉన్నాయి అనమాట. ఒక జాతికి సంబంధించిన, ఇప్పుడు సింహానికైనా, పులికైనా, చిరుత పులికైనా, స్నేక్స్కైనా, ఇట్లా కోతి, ఇవన్నిటికి సంబంధించి ఒకటే లేదనమాట. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒక 10-12 దాకా అట్లా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఒకటే ఉంది. ఇక్కడికి వెళ్తే మాత్రం మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు, కానీ మనకు టైమింగ్స్ అనేది కరెక్ట్ లేదనమాట. ఇది 8:30 to 4 వరకే ఉంది. 2 వరకు టికెట్స్ కంప్లీట్ అయిపోతాయి అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ 2:33 అయిందంటే టికెట్స్ ఇవ్వరు ఇంకా, ఎందుకంటే బంద్ అయిపోతాయి అనమాట టికెట్స్ అనేవి. ఎందుకంటే లోపల నుంచి బయటకు వెళ్ళిపోవాలి. 4 వరకే క్లోజింగ్ అనమాట. అందుకోసం అనేసి టికెట్స్ కూడా క్యాన్సిల్ అనమాట. 2 టికెట్స్ ఉండవు ఇంకా. ఎట్లా ఎగురుతుందిరా? ఒకటే ఉన్నాయి. అక్కడ ఏం తీసుకున్నా కూడా మనం ఫస్ట్ స్టిక్కర్ అయితే వేయించుకోవాలి. బాటిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. బాటిల్స్కి స్టిక్ అయితే వేయించుకోవాలి. అక్కడైతే ఫుల్ రష్ ఉందన్నమాట. పబ్లిక్ అయితే ఫుల్ మంది. ఎండకు కూడా చిన్న చిన్న పిల్లలను అయితే తీసుకొని వచ్చి మరి ఎంజాయ్ అనేది చేస్తున్నారు అనమాట. చిన్న పిల్లలు 1 year, 1.5 year, 1 year లోపు అట్లా ఉన్న పిల్లలను కూడా తీసుకొస్తున్నారు అనమాట. ముస్లిమ్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఇదేదో కోతి అనమాట. ఇది చాలా డిఫరెంట్ ఉంది. చాలా రన్నింగ్ అయితే చేస్తుంది అనమాట. ఇట్లా మొత్తం అది ఫేస్ మొత్తం సింహంలా ఉందన్నమాట. దానికి హెయిర్ ఇట్లా అన్నీ. మా పిల్లలు అయితే మస్తు నవ్వుతున్నారు అనమాట అవి చూసి. అన్నీ అయితే కవర్ అయితే చేసిన ఫ్రెండ్స్. కొన్ని నేమ్స్ తెలుసు, కొన్ని నేమ్స్ అయితే తెలియదు. అన్ని జంతువుల దగ్గర అయితే బోర్డు అయితే పెట్టినారు ఫ్రెండ్స్. అన్ని డిఫరెంట్ ఉన్నాయన్నమాట. వైట్ టైగరు, బ్రౌన్ టైగరు, చిరుత. చిరుతలో కూడా 3-4 డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. చిరుతలో కూడా చిరుత పులిలా. ఏనుగు అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏనుగుకు ఇంకా కొంచెం లాంగ్ వెళ్ళాలన్నమాట. మ్యాప్ చూసుకుంటూ అయితే వెళ్ళాలి. నాకు నచ్చేంత ఓపిక లేదనమాట ఇంకా. అందుకే మళ్ళీ రిటర్న్ అయిపోయింది. ఇక్కడ వైట్ టైగర్ అయితే ఉందన్నమాట. ఇది చాలా ఏజ్ ఎక్కువ ఉన్న టైగర్ అనమాట. ఇవన్నీ ఇందులో ఉన్న జంతువులన్నీ అలానే ఉన్నాయన్నమాట. మొసలి, ఇది పులి, చిరుత పులి, స్నేక్స్ అయితే డేంజర్ ఉన్నాయన్నమాట. ఇంకా ఒక 14 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. అది రేపు వీడియోలో అయితే మళ్ళీ పెట్టేసాను అనమాట. ఒక వీడియోలో అయితే పెట్టడానికి లేదు, ఎందుకంటే టైమింగ్స్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసం అనేసి part 1, part 2, part 3 అని పెట్టేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఎండ కొట్టినా కూడా అన్ని జంతువులను అయితే చూసుకుంటూ అయితే నిదానంగా నడుచుకుంటూ అయితే వెళ్ళినాము. ఇందులో ట్రైన్ది కూడా ఉందన్నమాట. ట్రైన్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ట్రాలీ లాంటివి అవి కూడా ఉన్నాయన్నమాట. వాటికి కూడా అమౌంట్ అనేది పే చేసుకొని వెళ్ళాలి. అమౌంట్ ఎక్కువ బడ్జెట్లో ఉందన్నమాట. 2,500 దాకా ఉంది. అందుకే ఇంకా మాకు ఇట్లా నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది అనేసి అనిపించి మేము నడుచుకుంటూనే వెళ్ళినాం. అండ్ ఇంకా చిన్నపిల్లలకి కూడా సైకిల్స్ కూడా ఇస్తున్నారనమాట. సైకిల్స్ కూడా అమౌంట్ తీసుకొని సైకిల్ ఇస్తారనమాట. మొత్తం ఎన్ని యానిమల్స్ ఉన్నాయో అన్ని యానిమల్స్కి సైకిల్తో అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి చూసి రావచ్చు. అదొకటి కూడా ఉందన్నమాట.
చాలామంది ముస్లిమ్స్ అయితే సైకిల్స్ మీదనే వెళ్తున్నారు అనమాట. బాయ్స్ అనేది చిన్న చిన్న ఏజ్ వాళ్ళు 12, 13, 14 అట్లా ఉన్న ఏజ్ వాళ్ళు అయితే అట్లా వెళ్తున్నారు. ఇక్కడైతే బ్రౌన్ టైగర్ అయితే చూస్తున్నాం అనమాట. ఇవి ఈ యానిమల్స్కి మొత్తం ఇట్లా సర్కిల్ అయితే వేసినారు, కరెంట్ తీగలు అయితే. అంటే అవి బయటికి రావద్దు అనేసి అట్లా సెట్ చేసినారేమో, అట్లుందనమాట. ఇవన్నీ వాకింగ్ చేస్తూ ఉన్నాయి, ఒకటే దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని మాత్రం మేము దగ్గర నుంచి చూసినాం ఫ్రెండ్స్. మాకు కొంచెం భయం వేసింది అనమాట దాన్ని దగ్గర నుంచి చూస్తే. అంటే అది ఒకవేళ పెద్ద ఉంది కదా, జంపింగ్ చేసి కూడా పబ్లిక్ మీద దునుకుతుందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకు. ఇక్కడైతే అన్నీ జింకలు, ఏవో కోళ్ళలాగా ఉన్నాయన్నమాట. అవన్నీ ఒకటే దగ్గర వేసినారనమాట. ఇందులో మొత్తం అవే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా వరకు ఉన్నాయి జింకలు మాత్రం. ఇదేమో నక్క ఫ్రెండ్స్. ఇది 2 ఉన్నాయి అనమాట, ఒక దాంట్లో 2 ఉన్నాయి. అక్కడ ఒకటి వాటర్లో ఉంటుంది, ఒకటి కింద ఉందన్నమాట. అన్ని జంతువుల దగ్గర అయితే ప్రతి ప్లేస్లో అయితే వాటర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండలకి మనమే తట్టుకోలేము, అవి ఇంకా డేంజర్ కదా, అందుకోసం అనేసి. దీని పేరు మా చిన్న గుర్తుపట్టి చెప్పిండు ఫ్రెండ్స్, హైనా అంట దీని పేరు. దాని పేరు అయితే చెప్పిండు అనమాట. చాలా వరకు మా చిన్నగాడు అన్ని పేర్లు చెప్తున్నాడు, ఇది సైన్స్లో ఉంటుంది, సోషల్లో ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. నాకు తెలియదు నేమ్స్ అనేది, వాడైతే చెప్తుండు ఫ్రెండ్స్. నిన్న మంచిగా అనిపించింది అనమాట. అంటే పిల్లలకి ఇట్లా బయట తీసుకెళ్తే కూడా మైండ్ అనేది రిలీఫ్ అయిపోతుంది, వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి కదా అనేసి అయితే అనిపించింది అనమాట నాకు. ప్రతి ఒక్క నేమ్ అయితే చెప్పిండు అనమాట మా చిన్న మాత్రం. ఇక్కడ చిరుతపులి, ఇది ఇలాంటివి 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే ఒకటే ప్లేస్లో ఇట్లా రన్నింగ్ చేస్తూ ఉంది, వాకింగ్ లాగా చేస్తూ ఉన్నది, ఒకటే ప్లేస్లో తిరుగుతున్నాయి అన్నీ. ఇంకా 2 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కన. ఇది అసలైన లయన్ అనమాట, చాలా నిద్రలో ఉన్నది. అసలు కీకలు పెడుతుంటే కూడా లేస్తలేదు. అది పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్. కానీ సింహము ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి చూసినాం, కానీ అది కదులుతుంటే నడుస్తుంటే బాగుంటుండే. అది ఎంత కీకలు పెట్టినా కూడా అసలు ఇంత కూడా కదలట్లేదు అసలు. అది కొంతమంది అయితే చిన్న చిన్న రాళ్ళు కూడా వేస్తున్నారు అనమాట దాని మీద, అంటే అది లేవాలి అనేసి. అసలు లేవడం కాదు, అసలు ఇంత స్పర్శ కూడా లేకుండా ఉన్నదన్నమాట. అది చాలా నిద్రలు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమైతే చిన్నగా వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే రెస్ట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. నడిచి అయితే కాళ్ళు లాగుతున్నాయి అనమాట. ఇక్కడేమో అడవి పంది అయితే ఉంది. ఇవైతే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని కూడా కొంచెం దగ్గర నుంచే చూసినాం అనమాట. నాకు జిరాఫీని చూస్తే కొద్దిగా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అంత హైట్లో ఉంటుంది కదా, అందుకోసం అది మంచిగా అనిపించింది అనమాట. అన్నీ కొత్తగానే అనమాట. నేనైతే ఫస్ట్ అనమాట చూడడం మాత్రం. సినిమాలల్లా అట్లా చూసాను, డైరెక్ట్ అయితే చూసింది ఏం లేదు. డైరెక్ట్ ఉంటే అయితే నార్మల్గా సిటీలో తిరుగుతుంది కాబట్టి చూస్తాం అనమాట. ఇట్లా జూ పార్కులలో వెళ్తేనే అన్నీ చూడొచ్చు అనమాట. స్నేక్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. ఇదేమో జీబ్రా ఫ్రెండ్స్, 2 ఉన్నాయి. ఇవి అయితే అసలు ఇంత కూడా యాక్టివ్గా లేనలేదు. జిరాఫీ ఫ్రెండ్స్, జిరాఫీ ఒకటే కనిపించింది అనమాట. ఓకేనా, ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మంచిగా వీడియో అయితే తీసిన అనమాట. కొద్దిగా వాతావరణం అయితే చాలా ఫ్రెండ్స్, కొంచెం చల్లగా అయితే ఉందన్నమాట. మంచిగా అనిపించింది ఇక్కడైతే.
నడుస్తుంటే కొంచెం కాళ్ళు అయితే లాగుతున్నాయి కానీ చూస్తుంటే అయితే ఇంకా చూడాలనిపించింది. ఇంకా కానీ వెహికల్లో వెళ్తే మాత్రం బాగుంటుండే, కానీ వెహికల్లో అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ మేము. పిల్లలు కూడా పాపం బాగానే నడిచినారు ఫ్రెండ్స్. మా పిల్లల కోసమే వెళ్ళాల్సి వచ్చింది. 1 వీక్ నుంచి అయితే జూ పార్క్ అంటున్నారు, అందుకోసమే అనేసి ట్యూస్డే అయితే ఫిక్స్ అయిపోయిందనమాట. ఇక్కడైతే పిల్లల కాళ్ళు నొస్తున్నాయి అనేసి ఇద్దరినైతే ఎత్తుకొని నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉన్నది ఫ్రెండ్స్, ఇది ఒక పక్షి అనమాట. ఇక్కడైతే ముసళ్ళు అయితే ఉన్నాయి, ఒక 20+ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ అన్నీ వాటర్లో ఉన్నాయి. ఒక 2, 3 పైకి ఉన్నాయి అనమాట. ఒకటైతే అక్కడ బయటకు వచ్చేస్తుంది, ఒకటి బయటకు వచ్చేసింది, ఒకటేమో ఇక్కడ ఉందన్నమాట. అవి కదలికలు ఎక్కువ లేవన్నమాట, స్పర్శ లేకుండా ఇట్లా పడుకొని ఉన్నాయి అనమాట. అవి అసలు పట్టుకున్నాయా ఎట్లున్నాయి అనేది ఏం అర్థం కావట్లేదు. ఇవన్నీ వైర్లు అనేటివి అన్నీ కరెంట్ అనమాట ఫ్రెండ్స్. అవన్నీ ఇక్కడ బొమ్మ అయితే బాగుంటుంది, ముసలి బొమ్మ. లోపలైతే ఒక 2 or 4 ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్లో. ఇది అలాగుందనమాట. ఇవి పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాయి, కానీ అది పైకి ఎక్కలేకపోతుంది అనమాట. ఇక్కడైతే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. గ్లాస్ నీడ ఉంది, మంచిగా మంచిగా ఉందన్నమాట. ఇక్కడ ఒకటి ట్రై చేస్తుంది పైకి ఎక్కడానికి, కానీ ఎక్కలేకపోతుంది అనమాట. దాని వెయిట్ దానికే కిందికి లాగేస్తుంది అనమాట. ఇలా ఉందన్నమాట ప్రజెంట్ అయితే. ఇక్కడ ఇందులో అయితే 5 or 6 ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలు అయితే దగ్గర నుంచి చూస్తున్నారు అనమాట. గ్లాస్ వాళ్ళతో మాత్రం మన మీద తిరిగి వస్తాయి అనమాట. అది ఇంకా ఫుల్ పబ్లిక్ ఫ్రెండ్స్, ఫుల్ బ్యాగులు ఫుడ్ అన్నీ తీసుకొచ్చుకుంటున్నారు అనమాట. ఇది పక్కన స్నేక్ అనమాట. ఇదంతా స్నేక్ కూడా టికెట్ అనేది తీసుకోవాలన్నమాట. మళ్ళీ మనం అలాగైతే టికెట్ తీసుకోవాలి. ఇక్కడైతే మేమైతే వెయిట్ చేస్తున్నాం. మా లక్ష్మణ్ అయితే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళిందనమాట. మా చిన్నవాడైతే చెప్తుండే కట్టెలు నాకు ఇష్టము అనేసి. ఇవి యూట్యూబ్లలో అయితే వీటితోటి వాటర్ వెళ్ళడానికి అన్నీ రెడీ అనేది అయితే చేస్తారనమాట. అది ఆ కట్టెతోటి. అందుకోసం అనేసి అక్కడ వెళ్ళి అయితే నిల్చుని చెప్తుండనమాట వాడు అన్నీ. ఇట్లా రన్నింగ్ చేస్తే ఒక వీడియో అయితే తీసిన ఫ్రెండ్స్. పిల్లలు వీళ్ళంతా కలిసి అయితే ముందు నడుస్తున్నారు, నేనైతే వెనకాల వీడియో తీసుకుంటూ అయితే వస్తున్నాను అనమాట. మా లక్ష్మణ్ కొద్దిగా చేతన కావట్లేదు అని అంటే నేనే వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. అందుకే నేను వీడియో తీస్తున్నా కాబట్టి నేను కనిపిస్తలేను, వాళ్ళని మాత్రమే తీసిన అనమాట. ఇది స్నేక్ ఏరియా అనమాట. ఈ వీడియో అయితే ఎల్లుండి అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.